రాజశేఖరా సండే రోజు 1 కిలో మటన్ తెచ్చుకొని పూరీలు చేసుకొని అలా పూరి మటన్ లో కలుపుకొని తింటుంటే ఆ మజా ఉంటుంది సార్. అందుకే ఈ సండే నేను పూరీలు మటన్ తెచ్చుకున్నాను సార్. మటన్ అండేవా? ఉండేనండి. ఇదిగోండి. వాసనకే కడుపు నిండిపోయింది. సరేనండి. ఎక్కడికి వెళ్తున్నావే? వాసనకే కడుపు నిండిపోయింది. దానికి ఇంకెందుకు తింటాం? ఇలా వచ్చావేంటి? నిన్ను చూసిపోదామని వచ్చా. చూసా కదా బయలుదేరి. సండే సండే స్పెషల్ వంటకం ఏంటా? వంటకం అంటే నువ్వు గొప్ప తీసి మటన్ పూరీలు వేసావు అనుకున్నావా? సండే ఉపవాసం తీసుకున్నా. ఇంకా బయలుదేరి. అంటే చెల్లెమ్మ ఏది? చెల్లెమ్మ ఊరు వెళ్ళిందిగా. ఏమండి రండి. అన్నయ్య గారు రాక వచ్చారు. ఇంట్లో మటన్ పూరి ఇవన్నీ చేసి తిందరు కానీ రండి. అదేంటి అన్నయ్య గారు? అయ్యో చెల్లమ్మ నీ తెలీదా? వీడు ప్రతి సండే ఉపవాసం అంట. మటన్ తిన్నారు కదా, వేడి చేస్తుంది, కొంచెం మజ్జిగ తాగుతారు కదా. మజ్జిగ అంటే వాడు అడగకముందు ఎందుకు అన్ని ఇవ్వడం? ముద్దు పెట్టింది. అన్న నీకు ఇష్టమని మటన్ పూరి వండని తెలుసా? చాలా సంతోషం, చాలా సంతోషం. నాన్న కన్న తండ్రి కడుపు చూసేవాడే కొడుకు అనే డైలాగ్ ఇది. అది చెప్పు. కన్న తండ్రి కడుపు చేసేవాడే అసలైన కొడుకు. దసరాకు మాత్రం ఒకటే బుక్ పెడదాం. వచ్చిన డబ్బులు కూడా మనం టీం లీడర్ లా కక్కుర్తి పడకూడదు. సార్ మీ అమ్మాయి గారా? నా సొంత పిల్లని పట్టుకుని అమ్మాయి గారు పొట్టి నాకు. ఇది నా పిల్ల. బిల్డింగ్ పాతదైనా లిఫ్ట్ కొత్తదే బాగా పనిచేస్తుంది. ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏముందది. ఇంతకు మించి నువ్వేం చేయలేవు రే.